వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. ఇటీవల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక సంచలన లేఖ కూడా రిలీజ్ అయింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది పార్టీ. మావోయిస్టు పార్టీ అగ్రనేత బెటాలియన్ కమాండర్ హిడ్మాను పోలీసులు ఎన్కౌంటర్లో చంపలేదు, అతన్ని ఆసుపత్రిలోనే అదుపులోకి తీసుకొని హతమార్చేశారు అంటూ ఆ లేఖలో తీవ్రంగా మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందేందుకోసం హిడ్మా విజయవాడలోని ఒక ఆసుపత్రికి వెళ్ళాడని, అక్కడ పోలీసులు అతన్ని పట్టుకున్నారని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంటోంది. హిడ్మా మాత్రమే కాదు, రాజే, టెక్ శంకర్ వంటి ఇతర ముఖ్య నేతల్ని కూడా పోలీసులు నిరాయుధులుగా ఉన్నప్పుడే పట్టుకున్నారని ఆ లేఖలో చెప్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపేశారని ఆరోపణలు చేశారు. మారేడుమిల్లి సహా ఇటీవల ఎక్కడైతే బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయో ఏకపక్షంగా జరిగినటువంటి దాడులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభయ్ పేరుతో ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక లేఖను రిలీజ్ చేసింది. స్క్రీన్లో మీరు ఆ లేఖకు సంబంధించినటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. పోలీసుల తీరును, ప్రభుత్వ చర్యలను క్రూర హత్యాకాండగా మావోయిస్టు కేంద్ర కమిటీ అభివర్ణించింది. విప్లవకారులను, ఆదివాసీలను అక్రమంగా పొట్టన పెట్టుకుంటున్నారంటూ మండిపడింది. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 23వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించాలని మావోయిస్ట్ పార్టీ కోరింది. ఆ లేఖ మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే హిడ్మా కావచ్చు, హిడ్మా భార్య కావచ్చు, ఆ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మిగతా నలుగురు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరాయుధులుగా తమ అదుపులోకి తీసుకుని అడవిలోకి తీసుకెళ్లి మారేడుమిల్లిలోకి తీసుకెళ్లి క్రూరంగా హత్య చేశారు. బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా మావోయిస్టు పార్టీ ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. చాలామంది సీనియర్ నాయకులు మల్లోజులో వేణుగోపాలరావు కావచ్చు, ఆశన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, వాళ్ళ సహచరులు వందల కొద్ది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ చాలా సీరియస్గా ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఎన్కౌంటర్ పేరుతో తీసుకొస్తున్నటువంటి ఈ సమాచారం మొత్తం కూడా ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు. హిడ్మా ఎప్పుడైతే హతమయ్యాడో ఆ రోజే ఒక వార్త జనం ముందుకు వచ్చింది. హిడ్మా కూడా లొంగిపోవాలని అనుకున్నాడు. హిడ్మా కూడా పూర్తిగా తనకు సంబంధించిన సమాచారం స్థానిక అధికారులకు, ఒక జర్నలిస్టుకి, ముఖ్యంగా ఒక జర్నలిస్టుకి లేఖ పంపించాడంట, సమాచారం పంపించాడు. నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా ఈ ఉద్యమం నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఒక జర్నలిస్ట్కి ఆయనే సమాచారం పంపించాడని తెలుస్తుంది. కానీ అధికారికంగా నిజంగా హిడ్మా ఈ ఇన్ఫర్మేషన్ పంపించాడా లేదన్నది కూడా ఒక క్లారిటీ లేదు. ఆ తర్వాత తల్లి ఎవరైతే ఉన్నారో హిడ్మా తల్లితో కూడా ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఆ వీడియోలో కూడా ఆ తల్లి చాలా భావోద్వేగానికి గురవుతూ, ఇప్పటికైనా నువ్వు అడవిని వదిలేసి వచ్చే బిడ్డ, ఇంకా మించిపోయింది ఏమీ లేదు, ఇప్పటికైనా నీ సమాచారం ప్రభుత్వానికి ఇవ్వు, అధికారులకు ఇవ్వు, మళ్ళీ సాధారణ జీవితం గడిపే విధంగా ప్రయత్నం చేయి, ఈ తల్లి నీ కోసం వెయిట్ చేస్తోంది, రా బిడ్డ, ఇంకా అడవుల్లో పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉంటావు, ఇక వచ్చేయి, మనమందరం కలిసి హ్యాపీగా ఉందామని చెప్పి అలాంటి అర్థం వచ్చే విధంగా ఆ తల్లితో మాట్లాడించారు. వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత కూడా 4-5 రోజులు అయిపోయినా సరే హిడ్మా భార్య రాజే, మిగతా ఎవరు కూడా దీని మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. మొన్న మారేడుమల్లి అడవుల్లో ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల సమయంలో ఎన్కౌంటర్లో హిడ్మా భార్య ఇంకా 4 మావోయిస్టులు కూడా హతమయ్యారని చెప్పి వార్త వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది మావోయిస్టు పార్టీ. ఎవరైతే ఆయుధాలతో లొంగిపోయారో వాళ్ళు, ప్రభుత్వం ఎవరినైతే లొంగిపోతే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళు లొంగిపోయినప్పుడు ఏమీ అనలేదు. కానీ ఎవరి మీదైతే ఒక హిట్ లిస్ట్లో పెట్టుకుని అతన్ని ఏదో రకంగా అంతమొందించాలన్న ఒక భావనతో ఏ మావోయిస్టుల మీద టార్గెట్ చేశారో ఆ మావోయిస్టులు లొంగిపోదామన్నా, జనంలో కలిసిపోతామని చెప్పిన, సాధారణ జీవితం గడుపుతాం, ఆయుధాలని వదిలేస్తామని చెప్పేసి అన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా, కనీసం వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతోనే అడవుల్లోకి తీసుకుపోయి మరీ క్రూరంగా చంపేశారని మావోయిస్ట్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సో డెఫినెట్గా 23వ తారీఖు నిరసన చేస్తాం, నిరసన దినంగా పాటించాలని చెప్పి కూడా పిలుపునిచ్చింది. ప్రజలు సహకరించాలని ఆ లేఖలో అన్నది. సో వాస్తవాలు ఏంటనేది కూడా త్వరలోనే బయటకు వస్తాయి. కానీ మావోయిస్ట్ పార్టీ చెప్తున్న దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఈ
ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. విజయవాడలో ఎవరైతే పోలీసులు అక్కడ రెక్కీ చేసి అదుపులోకి తీసుకున్న కొంతమంది మావోయిస్టులు ఉన్నారో అప్పుడు కూడా చెప్పారు. ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది, ఆ పిలుపు అందుకుని ఎవరు కూడా లొంగిపోవట్లేదు, లొంగిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో వచ్చిన లేఖ సంచలనమైంది. హిడ్మా చికిత్స కోసం వస్తే అతన్ని అదుపులోకి తీసుకుని అడవుల్లోకి తీసుకెళ్లి క్రూరంగా హత్య చేశారని చెప్పి ఏదైతే లేఖ వచ్చిందో ఇది తీవ్ర సంచలనమైంది.